శ్రీ కనకదుర్గ జ్యోతిష్యాలయం అన్ని విషయాలు ఫోన్లోనే చెప్పబడను. కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, వ్యాపార సమస్యలు, సంతాన సమస్యలు, రాజకీయ సమస్యలు, కోర్టు సమస్యలు మరియు ఏ ఇతర సమస్యలకైనా శక్తి పూజలు చేసి ఖచ్చితమైన పరిష్కారం చేయబడను. స్త్రీ పురుష వశీకరణం 100% గ్యారంటీ. గురూజీ ఫోన్ నంబర్ 6302400814. ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి. సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, దండం పెట్టి చెప్తున్నాను బిడ్డ, ఆలోచించకుండా చూడగానే నా విభూతిని తాకో, వెంటనే ఒక శుభవార్త నీ చెవున పడుతుంది అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి. మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము. ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరి కొంతమంది బాబా భక్తులకు రీచ్ చేయేలా షేర్ చేసి లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. మరి మన బాబాగారి సందేశం ఏంటంటే, బిడ్డ, ఎప్పుడు కూడా ఎన్నో సమస్యలతో, ఎన్నో కష్టాలతో జీవితాన్ని గడుపుతూ వస్తున్నావు కదా. ఇక జీవితంలో సంతోషాలు ఉన్నాయా లేవా బాబా అన్నటువంటి ఎన్నో రకాలైన ఆందోళనలు నీ మనసులో వ్యక్తపరుచుకుంటూ ఆలోచిస్తూ ఉంటున్నావు బిడ్డ. నీ మనసును పాడు చేసుకోవద్దమ్మా. నిర్మలంగా, స్వచ్ఛంగా నీ మనసును ఉంచుకో. నీ మనసును ఎవరో ఎందుకు చెడగొడతారో తెలుసు తల్లి. నీకు నువ్వుగా వారికి ఏదో ఒక విధంగా, అంటే నీ మనసులో ఉన్న బాధను వారితో పంచుకోవడమే నువ్వు చేస్తున్న అతిపెద్ద తప్పు బిడ్డ. చూడు బిడ్డ, ఎవరిని కూడా ఎక్కువగా నమ్మి రోజులు కావివి. ఎవరి స్వార్థం వాళ్ళు చూసుకుంటున్నారో, అలాగే ఎవరి ఆనందాన్ని వాళ్ళు చూసుకుంటున్నారు. కాబట్టి నీ బాధ గురించి పట్టించుకునేవారు ఎవరు కూడా లేరు బిడ్డ. నిజం చెప్పాలంటే నీ బాధను అర్థం చేసుకొని నిన్నుగా ప్రేమించేవాళ్ళు, నిన్ను ఆపద నుంచి గట్టెక్కించేవారు ఎవరో తెలుసా? నిన్ను మనస్ఫూర్తిగా నమ్మినటువంటి నీ దైవమే బిడ్డ. నిజం తల్లి, ఎవరి గురించి ఎక్కువగా ఆలోచించవద్దు. తప్పుగా మాట్లాడినా నీకు నీ కష్టాలు సమస్యలు కావు కదా. చూడు తల్లి, ఓర్పు, సహనం అనేవి నీకు మొదటి నుంచి కూడా ఎప్పుడూ నిండుగానే ఉన్నాయి. అలాగే ఎప్పుడు కూడా ఎన్నో కష్టాలను, ఎన్నో సమస్యలను ఎదుర్కొన్నావు. ఒంటరిగా పోరాడావు. నీ సమస్యలను, నీ కష్టాలు చూసి ఇతరులు ఎగతాళి చేశారే తప్ప ఆ బాధను వాళ్ళు అనుభవిస్తేనే కదా ఆ బాధ ఏంటో కూడా వాళ్ళకి తెలుస్తుంది. కాబట్టి ఇప్పటి వరకు నీకు కనిపించిన కష్టము చాలు తల్లి. నువ్వు ఇంతవరకు బాధపడిన కష్టం కూడా చాలు. ఇప్పుడు నీకు బంగారు భవిష్యత్తుని నేను తప్పకుండా అందించబోతున్నాను. ఇక ఇన్ని రోజులు ఎన్నో కష్టాలను చవిచూసావు. ఎన్నో జ్ఞాపకాలను ఎప్పుడు కూడా ఆలోచించుకుంటూ ప్రతి ఒక్క రోజు కూడా అలా జరిగి ఉంటే బాగుండేది కదా, ఇలా జరిగి ఉంటే బాగుండేది, అందరిలాగే నా జీవితం కూడా సంతోషంగా ఉంటే బాగుండని ఎన్నో రకాలుగా నువ్వు కళ్ళ కన్నావు తల్లి. ఇప్పటి నుంచి నీ కళ్ళన్నీ నెరవేరబోతున్నాయి. అలాగే నీ చుట్టూ ఉన్న వారితో నీ సమస్య ఏమిటో చెప్పుకొని వారి ముందు నిజంగా ఏం చేయాలో అర్థం కాని ఒక దిశలో నువ్వు ఇరుక్కుపోయావని చెప్పాలి. అలాగే వారి ద్వారా నీకు కాస్త ప్రమాదం కూడా ఉంది బిడ్డ. ఎందుకంటే నమ్మిన వారిని ముంచడం అనేది ఈ లోకంలో ప్రతి ఒక్కరికి కూడా తెలిసినటువంటి విద్య. ఇది నిజం తల్లి. ఇక నిజం చెప్పాలంటే ఎవరినైతే నమ్మి నువ్వు పూర్తిగా వారి కోసం ఇప్పటి వరకు త్యాగాలు చేశావో, వారి కోసం ఎన్నో విధాలుగా నువ్వు కష్టాలు అనుభవించావో, అలాగే వారి కోసం సంపాదించిన ధనాన్నంతా కూడా ఇప్పటి వరకు వృధా చేశావో, అదంతా కూడా ఏమాత్రం కూడా ఫలితం లేకుండా పోయాయి. ఎందుకో తెలుసా తల్లి? వారందరూ కూడా తిన్నింటి వాసాలు లెక్క పెట్టే వారిలాగా ఉన్నారు. నీ నుంచి వారు లాభం పొంది ఇప్పుడు నిన్ను చులకనగా చూసుకుంటూ, హేళన చేసుకుంటూ నవ్వుకుంటున్నారు. అలాగే నీకు ఏదైనా కానీ ప్రమాదం పొంచి ఉంచేలా, అంటే నీకు ఏదైనా ప్రమాదం వస్తే బాగుండు, నిన్ను చూసి హేళన చేసి నువ్వు సంతోషంగా ఉంటే ఓర్వలేని వారు ఎంతోమంది ఉన్నారు తల్లి. నువ్వు బాధపడితే చూస్తూ ఆనందించే వాళ్ళు కూడా ఉన్నారు. చూడు తల్లి, నీకు నీ సాయి అండగా ఉండగా వారి యొక్క కళ్ళన్నీ కూడా బుగ్గిపాల చేస్తాను. వారికి నువ్వు ఎప్పుడు ఏ విధంగా సమాధానం ఇవ్వాలో నాకు బాగా తెలుసు బిడ్డ. అయితే నువ్వు కనీసం వారి గురించి కూడా ఎప్పుడూ పట్టించుకోకుండా, వారి చెడును కూడా కోరుకోకుండా నీ పని నువ్వు చేసుకుంటూ పోతున్నావు చూడు. అదే నిజమైన స్వచ్ఛమైన మనసు తల్లి. అలాగే నీ మంచి మనసుకు నిదర్శనం నీ మంచితనమేనమ్మా. నువ్వు ఎప్పుడు కూడా శ్రీరామ రక్షగా నీ మనసే కాపాడుతూ ఉంటుంది. ఇది కూడా ఇప్పుడు కూడా అదే జరగబోతుంది తల్లి. నువ్వు కొన్ని పనుల మీద బయటికి వెళ్లాల్సిన అవసరం ఏర్పడినప్పుడు మాత్రం మర్చిపోకుండా నా విభూతిని ధరిస్తూ ఉండు బిడ్డ.
అలాగే ప్రతి నిత్యం కూడా నిర్మలంగా ఉంచుకునేందుకు నీ మనసును కాస్త భగవంతుని యొక్క అనుగ్రహం పొందాలని పూజా మందిరంలో సమయాన్ని గడుపు. ఎలాగో ప్రతిరోజు కూడా నా ముందు దీపారాధన చేస్తూ ఉంటావు కదా, అలాగే నీ బాధలనేవి, నీ మనసులో ఉన్న బాధంతా కూడా నాకు చెప్పుకుంటూ ఉంటావు. కాకపోతే నీకున్న కొన్ని పనుల రీత్యా నువ్వు హడావిడిగా ఏదో పూజ చేశానంటే చేశానని, బాబా దగ్గర కూర్చున్నానంటే కూర్చున్నానని, కాసేపు ఆయనకు నా బాధగా చెప్పుకున్నానని ఈ విధంగా ఉంటున్నావే తప్ప, నిజం చెప్పాలంటే నీ మనసంతా కూడా ఎప్పుడు కూడా ఆందోళన ఉంది తల్లి. అది దేనికో తెలుసా? నీ ముందున్న కష్టం, అలాగే నీకు వస్తున్నటువంటి ఏదైనా సరే ఒక సమస్య తర్వాత ఇంకొక సమస్య వస్తుందని దాని గురించి పూర్తిగా ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటున్నావు తల్లి. ఇప్పుడు నువ్వు ఎక్కువగా దైవ నామస్మరణ చేస్తూ ఉండు. నీ మనసులో ఉన్న ఆలోచనలు, ఆందోళనలు అన్నిటినీ కూడా నాకు అప్పగించావు కదా, వాటి గురించి నేను చూసుకుంటానమ్మా. ఇక నువ్వు వాటి గురించి పూర్తిగా మర్చిపో. కేవలం నేను ఉన్నాను నీకు అని మనస్ఫూర్తిగా నమ్మితే చాలు. కాబట్టి ఆ నమ్మకాన్ని నేను మాత్రం ఏమాత్రం ఒమ్ము చేసుకోకుండా జాగ్రత్తగా నిన్ను రక్షించుకోవడమే నా బాధ్యత తల్లి. నీవు నన్ను ఎప్పుడు కూడా ధ్యానిస్తూ ఉంటే చాలు. నీకు ఈ సాయి అన్నటువంటి ఒక గొప్ప అనుభూతి నీకు ఏ విధంగా ఉంటుందో తప్పకుండా చవి చూపించేటటువంటి బాధ్యత నాది తల్లి. ఇప్పటి వరకు నువ్వు పుట్టినప్పటి నుంచి పడుతున్నటువంటి కష్టాలు కానీ, సమస్యలు కానీ, ఇవన్నీ కూడా నీకు కొత్తేం కాదు కదమ్మా. ఇప్పుడు నీకు రాబోతున్న కష్టం కూడా పెద్దదేం కాదు. ఎందుకంటే నిన్ను నీ నుంచి లాభం పొందిన వారు నీకే హాని తెలపట్టాలని చూస్తున్నారు బిడ్డ. కాబట్టి వారి నుంచి నీకు ఎలాంటి కష్టం కూడా రానివ్వకుండా, ఆ కష్టం పెద్దది కాకుండా నేను జాగ్రత్తగా చూసుకుంటాను బిడ్డ. నువ్వు ఈలోపు కొంచెం అంటే కొంచెం ఓపికతో ఉండు. నీ పని నువ్వు చూసుకుంటూ వెళ్ళు. అలాగే ఎవరితో కూడా నీ సమస్య కానీ, లేదంటే నువ్వు పడుతున్న ఆవేదన కానీ వ్యక్తపరచవద్దు. తప్పకుండా నువ్వు వెళ్ళే దారిలో గొప్ప లాభాన్ని, విజయాన్ని సాధిస్తావమ్మా. తప్పకుండా రాబోయేటటువంటి ఈ రోజుల్లో మాత్రం నీకున్న సమస్యలు, కష్టాలు అన్నీ కూడా మటుమాయం చేసే బాధ్యత కూడా నాది. నీ సాయి తండ్రి అండగా ఉంటుండగా నీకు భయమెందుకు బిడ్డ? ఎప్పుడు కూడా నువ్వు ఎలాంటి కష్టంలో ఉన్నా కూడా మనస్ఫూర్తిగా సాయి అని ఒక్కసారి నా నామాన్ని స్మరించి బిడ్డ. నేను ఎక్కడ ఉన్నా సరే పరుగు పరుగున ఏదో ఒక రూపంలో వచ్చి నీకున్న కష్టాన్ని గట్టెక్కించే వెళతాను. నేను ఎప్పుడు కూడా నిన్ను కంటికి రెప్పలని కాపాడుకుంటానమ్మా. నేను ఉంటుండగా నీకు ఇక ఎటువంటి భయమూ లేదు. నా సాయి తండ్రి నాకు ఉన్నాడని ధైర్యంగా ఉండు, సంతోషంగా ఉండమ్మా. ఎప్పుడు కూడా నీ ఆలోచనలన్నీ కూడా మంచిగా ఆలోచించు. నీకంతా మంచే జరుగుతుంది తల్లి. నేనుండగా అస్సలు నీకు భయము, దిగులు, ఆందోళన అస్సలు అవసరం లేదని చెప్పాను కదా. ఇక సంతోషంగా నిద్రపోమ్మా అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి. సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది సాయి భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు. జై సాయిరామ్.